నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను తులసిరామ్ ముందుగా హెడ్లైన్స్ వెక్కిలేరు వాగులో కొనసాగుతున్న గాలింపు చర్యలు 3 రోజులైన దొరకని మృతదేహం కడప జిల్లా అబ్బాపూర్ గ్రామంలో బీజేపీ మండల కార్యవర్గ సమావేశం జగన్ అధికారంలోకి వచ్చాక అన్యమత ప్రచారం పెరిగిపోయిందని ఆరోపణ సీఎం జగన్ పై కడప ఆటో కార్మికుల ఆగ్రహం కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో గుంజుకుంటున్నారని ఆరోపణ 2 వారాల పాటు మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ప్రకాశం జిల్లా చిరంజీవి యువత నిర్ణయం వచ్చే శాసనసభ ఎన్నికల్లో కడప కోట మాదేనన్న టీడీపీ వైసీపీకి దక్కేది ఒకటేనంటూ ఎద్దేవా ఇక డీటెయిల్స్ లోకి వస్తే చిరంజీవి జన్మదిన వేడుకలను ఆగస్టు 9 నుంచి 22 వరకు జరపనున్నారు. ఒంగోలులో జరిగిన సమావేశంలో ప్రకాశం జిల్లా చిరంజీవి యువత ఈ మేరకు ఓ నిర్ణయం తీసుకుంది. జిల్లా అధ్యక్షుడు అడుసుమిల్లి వెంకట్రావు ఆధ్వర్యంలో జరిగిన జిల్లా మెగా అభిమానుల ఆత్మీయ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సందర్భంగా జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు మాట్లాడుతూ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో రక్తదాన శిబిరాలను నిర్వహిస్తామని తెలిపారు. అలాగే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 9వ తేదీన మొక్కలను నాటుతామన్నారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ మాట్లాడుతూ చాలా ఏళ్ల తర్వాత మెగా అభిమానులు ఆత్మీయ సమావేశానికి రావడం సంతోషం కలిగించిందని చెప్పారు. కార్యక్రమంలో పైడి యుగంధర్, చనపతి రాంబాబు, ఎస్కే కరీముల్లా, చిట్టెం ప్రసాద్, కళ్యాణ్ ముత్యాల, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అతనికి పని చేస్తామంటే ఏదైనా వస్తుంది. ఇప్పుడు మనం పని చేస్తున్నాం, చాలా గొప్పగా ఉంటుంది. చిరంజీవి గారు నాతో ఫోన్లో మాట్లాడి నాకు వీడియో పంపించడం అంటే పని చేస్తేనే వస్తుంది ఏదైనా. అలాగే రాజేష్ పని చేశాడు కాబట్టి అతి తక్కువ సమయంలో చిరంజీవి గారు కలిశాడు. ఖచ్చితంగా గర్వంగా చెప్తాను. జిల్లాలో చాలామంది ఉన్నారు పని చేస్తుంటారు. డెడికేషన్ ఉండదు, ఏదో వచ్చా వెళ్ళా ఉన్నట్టు ఉంటుంది. బ్లడ్ ఇచ్చాం అయిపోయినట్టు ఉంటుంది. బాధ్యత ఉండాలి. మీకు ఒక విషయం చెప్తాను. నేను గత 20 సంవత్సరాల కార్యక్రమాలు చేస్తామన్నా ఒంగోలు ప్రజారాజ్యం పార్టీ అన్నయ్య చిరంజీవి గారు స్థాపించి రామబాబు గారు మేమంతా 2007 నుంచి పార్టీ ముందు పెడతాం. ఇంకా అనంతరం నుంచి పనిచేస్తున్నాం. ఎంతో కొంతమంది లీడర్స్ దగ్గర నాయకత్వంలో పనిచేసాం. నాయకత్వ అలవాట్లు కూడా కొంత ఏర్పరచుకొని ఈరోజు ఒక జిల్లా స్థాయి కార్యక్రమం చేయడానికి నిరంతరం పనిచేసాం. ఊరికే ఏం రాదు. ఇక్కడ జిల్లా స్థాయి పదవి ఇవ్వడం అంటే యాక్చువల్గా నేను రాజకీయాల్లో నా దగ్గర ఎందుకు అనుకున్నాం. కానీ నాగబాబు అనేది ఫోన్ చేసి చెయ్యంటే వాటి తీసుకొని చేస్తున్నాం. అదే స్థాయిలో డెడికేషన్ పనిచేయాలి. రాజకీయాల్లో పనిచేస్తుంటే ఆర్గనైజేషన్ రాదు. ఇప్పుడు కూడా మీరు గమనించండి, గతంలో చిరంజీవి గారితో ప్రయాణం చేసిన వాళ్ళు ఈ రాష్ట్రంలో 40 నుంచి 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. చిరంజీవి యువతలో పనిచేసిన వాళ్ళు. మీ గుజరాత్ పక్కన నెల్లూరు అనిల్ కుమార్ యాదవ్ కూడా చిరంజీవితో పనిచేశాడు. ఈ నూతనపాలెం ఎమ్మెల్యే సుధాకర్ బాబు కూడా చిరంజీవి గుంటూరు జిల్లా చిరంజీవితో పనిచేశాడు. అలా చెప్పుకుంటా పోతే చాలా మంది ఉన్నారు. చిరంజీవి గారి అభిమానులు 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ రాష్ట్రంలో. దాదాపు 12 మంది మినిస్టర్లు ఉన్నారు. చిరంజీవితో పనిచేస్తే ఆర్గనైజేషన్ వస్తుంది. ఆర్గనైజేషన్ చాలా ఈజీగా వస్తుంది. ఎందుకంటే ఆర్గనైజేషన్ ఎట్లా వస్తుందంటే మనం ఒక ఆర్గనైజేషన్ అంటే చిరంజీవి పేరుకే ఒక ఆర్గనైజేషన్. ఆ టీంలో పంపించమంటే కానీ పంపించలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే రోజుకు ఒకళ్ళు ఇద్దరు నిష్కంఠానం ఆక్సిజన్ బ్యాంక్ ఇచ్చి సిలిండర్లు కూడా. అలాగే మనం చేస్తున్న సర్వీస్ చూసి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు కూడా వాళ్ళకున్నటువంటి వాళ్ళకి గవర్నర్ దగ్గర నుంచి రాష్ట్ర రెడ్ క్రాస్ స్టేట్ చైర్మన్ గవర్నర్ దగ్గర నుంచి జిల్లాకి దాదాపు 40 ఆక్సిజన్ కాంట్రాక్ట్లు వస్తే అవి కూడా మనకి ఇచ్చేవాళ్ళు. ఎవరికి సాయం చేయాలనుకుంటే వాళ్ళకి ఇవ్వమంటే వాళ్ళకి సెకండ్ కూడా ఆలోచించకుండా కూడా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ కూడా మనం కరోనా టైంలో చేయడం జరిగింది.
ఇవన్నీ కూడా ప్రజల్లో మనం మంచి కార్యక్రమాలతో ముందుకెళ్తే అన్నయ్య చిరంజీవి గారికి త్వరలోనే భారతరత్న వచ్చేదాన్ని కూడా మనం రోజు ఇంకా కూడా ఇవన్నీ కూడా మనం ఐక్యంగా వెళ్తే రాబోయే రోజుల్లో మనకు విధంతో కూడా మనం పనిచేస్తున్నాం కాబట్టి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కుడి చేత్తో డబ్బులిచ్చి ఎడమ చేత్తో గుంజుకుంటున్నారని రాయలసీమ ఆటో యూనియన్ ఆరోపించింది. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం ప్రధాన ఆటో స్టాండులో జరిగిన సమావేశంలో జిల్లా కార్యదర్శి సుబ్బరాయుడు మాట్లాడారు. పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ నిలదీశారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను గుర్తు చేసుకోవాలని కోరారు. సిద్ధవటం మండలం కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ల జీవితాలను గమనించి చేయూత ఇవ్వాలని కోరారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా మీ అకౌంట్లోకే 10,000 రూపాయలు పడుతుందనే విషయం ఆయన చెప్పాడు. మాకు అలాగనే వాహనాలకు అందరికీ డబ్బులు 10,000 రూపాయలు పడడం జరిగింది. కుడి చేతి ఇచ్చి ఎడం చేతితో లాక్కుంటున్నాడు. ఫైల్ వేసి ఆయన అవమానకరంగా బాధాకరంగా ఉంది. మా కడుపులు కొట్టే విధంగా ఉంది ప్రభుత్వము. కాబట్టి దయచేసి ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దని మా ఆటో యూనియన్ తరఫున మేము చెప్పుకుంటున్నాము. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా వచ్చినటువంటి యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ రోజు ఏదైతే పాదయాత్ర సమయంలో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకుంటున్నామని చెప్పేసి ఆటో కార్మికులకు 10,000 రూపాయలు డబ్బులు ఇస్తూ ఉంది. కానీ ఈరోజు ఆ 10,000 రూపాయల డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం ఏ విధంగా ఉందంటే అదేందో రాయలసీమ యాసలో ఒక సామెత చెప్పుకున్నట్టు ఎద్దులో పానం నడ్డిలో బాయన్నట్టు ఈ చేత్తో 10,000 రూపాయలు ఇచ్చి ఆ చేత్తో ఫైనల్ రూపంతో ప్రతి ఒక్కదానికి 500, 600, 2,000, 3,000 తీసుకుంటా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. కార్మికులకు ఏదన్నా న్యాయం చేయాలంటే న్యాయం చేయండి, సాయం చేయాలంటే సాయం చేయండి. తప్పితే కనుక ఈ విధంగా ఫైన్ల రూపంలో వాళ్ళని గారడీ చేసే విధంగా ఈ విధంగా చేయొద్దని చెప్పేసి మేము ఆర్టీఓ అధికారులకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవించుకుంటా ఉన్నాం. ఏదేమైనప్పటికీ రాయలసీమ ట్రేడ్ యూనియన్గా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ ఫైన్లు అనేటువంటివి ఉపసంహరించుకోవాలి. ఏదైనా తప్పు జరిగితే వేడి తప్పితే పెద్దానికి వేసి ఈ విధంగా చేయడం పద్ధతి కాదని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం మల్లెవేముల వెక్కిలేరు వాగులో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వంగలి యోహాన్ రాజు అనే వ్యక్తి ఈ వాగులో కొట్టుకుపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో 3 రోజులుగా గాలిస్తూనే ఉన్నారు. కర్నూలు నుంచి వచ్చిన రెస్క్యూ టీం మృతదేహం కోసం వాగులో గాలిస్తోంది. కలితే మళ్ళీ లోపలికి మనిషి లాగేసి కొమ్మ ముఖ్యమంత్రిగా జగన్ అధికారంలోకి వచ్చాక అన్యమత ప్రచారం పెరిగిపోయిందని బీజేపీ ఆరోపించింది. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సుండుపల్లె మండలంలోని అబ్బాపూర్ గ్రామంలో మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. మండల అధ్యక్షుడు రామ్ జగదీష్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు మాట్లాడుతూ అధికార వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని ఆకాంక్షించారు. రమణ నాయుడు, బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆల్ ది బెస్ట్ అమ్మా. నా చేత్తో కంట్రోల్ చేసుకుంటున్నాను. జగదీష్
మాట్లాడినా చిన్న వేణు తీస్తాను. వేణు ఫోన్ తీసుకున్నా. ప్రభుత్వమే అధికారికంగా చర్చిలు నిర్మాణం చేయడం ఒకవైపు, అదే సమయంలో ధర్మ ప్రచార పరిషత్కి సైతం నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి వైనం, సాక్షాత్తు ఒంటిమిట్ట రామాలయానికి సంబంధించినటువంటి ఆలయ అభివృద్ధి కోసం అధికారికంగా టీటీడీ నిధులు ప్రకటించినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని దాన్ని మరో భద్రాద్రి రామాలయంగా మార్చడంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందినటువంటి నేపథ్యంలో ఈ అన్ని అంశాల మీద రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గారు అమ్మవారు కనకదుర్గమ్మ అమ్మవారు విజయవాడలో అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకొని అక్కడి నుంచి త్రిపురాంతకం, శ్రీశైలం, అలాగే మన ఒంటిమిట్ట ఆలయాన్ని కూడా సందర్శించి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. సభ్యుల స్థాయిలో, మంత్రుల స్థాయిలో భూములు కబ్జా, యథేచ్ఛగా భూములు కబ్జా చేయడం, దీన్ని కూడా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అధికారులు సైతం చోద్యం చూస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీస్ అధికారులు, రెవెన్యూ వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కుమ్మక్కైపోయి పార్టీ కార్యకర్తలకు ఒక పోషకుల్లాగా వీళ్ళే తయారయ్యారు. వీళ్ళే వాళ్ళు దోచుకోవడానికి ఆస్కారం, నీకింత నాకింత అనేటువంటి స్థితికి ఈ అధికారులు కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో కుమ్మక్కైపోయి ముందుకు పోతున్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ సుండుపల్లి మండలంలో కూడా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా కబ్జాలే వాళ్ళ వృత్తిగా భావిస్తున్నారు. ఎప్పటి నుంచో 100 ఎకరాలు ప్రభుత్వ భూములు ప్రజా ప్రయోజనాల కోసం ఉంటే వాటన్నింటినీ ఇప్పుడు ముప్పుడుగా దోచుకుంటున్నారు. ఎవరు ఆధీనంలో అన్నా ఉండి పరాయి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా పరోక్షంగా హెచ్చరిస్తున్నాం. మొన్న బీజేపీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు వెంకటరామరాజు గారు తమ కళాశాల స్థలాన్ని కబ్జా చేసేందుకు కొంతమంది యత్నిస్తున్నారని అక్షయ భారతి ఇంజనీరింగ్ కళాశాల, వికాస్ పాలిటెక్నిక్ కళాశాల ప్రెసిడెంట్ రాజగోపాలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకపోయిందన్నారు. శ్రీ గోపాల స్వామి విద్యా సంస్థలు 1982లో స్థాపించడం జరిగింది. ఈ గోపాల స్వామి విద్యా సంస్థల అనుబంధ విద్యా సంస్థలు అయినటువంటి ఎస్కేఎం జూనియర్ కళాశాల, ఎస్పీఎస్ బాలికోన్నత పాఠశాల, మన ఎస్విజి బాయ్స్ హై స్కూలు, గీతాంజలి ఇంగ్లీష్ మీడియం స్కూల్, మరియు ఇంజనీరింగ్ అబిత్ ఇంజనీరింగ్ కాలేజ్, వికాస్ పాలిటెక్నిక్ కాలేజ్, మరియు గోపాల స్వామి బీపీఈడి కాలేజ్, ఈ సంస్థల అన్ని దానిలకు 1982లో స్థాపించిన తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ కొన్ని వేల మంది విద్యార్థులు మా యొక్క విద్యా సంస్థల్లో ఈ విధంగా చదివి చాలా అత్యున్నత స్థాయిలో ఉన్నారు. వీళ్ళందరి ఈ యొక్క విద్యా సంస్థల కోసము అప్పుడు 1998లో మా అన్నగారైనటువంటి బండారు గోపాలస్వామి మనకు ఈ విధంగా ఈ సంస్థలకు కొంచెము మనం ఆనుకొని దగ్గర 8 ఎకరాల భూమి ఉంటే దాన్ని చదును చేసి అలైనేషన్ కోసము అప్పటి కలెక్టర్ నాగిరెడ్డి గారికి ప్రపోజల్స్ పంపించాము. నాగిరెడ్డి గారు తర్వాత దాన్ని ఎంఆర్ఓ గారికి పంపించడము, ఎంఆర్ఓ గారు దాన్ని రికమెండ్ చేయడము, మళ్ళీ ఆర్డీఓ ఉంది, ఆర్డీఓ నుంచి మళ్ళీ కలెక్టర్కి వెళ్ళింది. ప్రభుత్వ పరిశీలనలో అది పెండింగ్ ఉంది. ఎందుకంటే తర్వాత మా అన్నగారు చనిపోయిన తర్వాత అది కొంచెము దాని మీద మేము దృష్టి కేంద్రీకరించకపోయాము. తర్వాత కాలంలో ఈ విధంగా ఈ ల్యాండ్స్ అన్నీ ఈ విధంగా ఈ మధ్య కాలంలో సిద్ధపడడం నుంచి దిగువపేట నుంచి కొంతమంది ఇది రెవెన్యూ రికార్డ్స్లో రికార్డు తారుమారు చేసి దాంట్లో ఎక్కించుకోవడం జరిగింది. వాళ్ళు అన్యాక్రాంతం చేస్తుంటే మేమేం చేసాము, మా సొసైటీ తరఫున నేను మా అన్న చనిపోయిన తర్వాత ఈ సొసైటీకి ప్రెసిడెంట్గా కంటిన్యూ అవుతున్నాను.
కాబట్టి నేనేం చేశాను, హైకోర్టు పోయి మే 27వ తేదీ హైకోర్టులో ఫైల్ చేస్తే హైకోర్టు ఆనరబుల్ హైకోర్టు అమరావతి స్టేటస్కో మంజూరు చేసింది. మంజూరు చేస్తూ ఈ యొక్క స్థలంలో అంటే ఈ డిస్ప్యూటెడ్ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్లో ఎవరు కూడా దిగకూడదు, ఎలాంటి పనులు చేయకూడదు అని స్పష్టమైనటువంటి ఆర్డర్ మంజూరు చేసింది. అయినా ఈరోజు నిన్నటి నుంచి మళ్ళీ వీళ్ళు ఆర్డర్ను ధిక్కరించి కోర్టు ధిక్కారానికి పాల్పడి దీంతో మళ్ళీ నిన్నటి నుంచి కంచె వేసేదానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా ఈరోజు మేము ఎంఆర్ఓ గారిని కలిసడము, అదేవిధంగా ఎస్ఐ గారిని కలిసాము. సంబంధిత అధికారులు అందరికీ కూడా దీని మీద ఫిర్యాదు చేశాము. వెంటనే ఈ పనులను నిలుపుదల చేయండి, నిలుపుదల చేసి దీన్ని కాపాడండి మా యొక్క సొసైటీకి. ఎందుకంటే వాళ్ళకు వాస్తవంగా వాళ్ళది కాదు, వాళ్ళకి ఎలాంటి డీకేటీ పట్టాలు ప్రభుత్వం మంజూరు చేయలేదు. తర్వాత ఏదో ఊరికి ఆన్లైన్ ఎక్కించుకున్నారు, వాళ్ళ ఏదో అధికారం ఉంది కదా అని వాళ్ళు ఇప్పుడు అధికార పార్టీ నాయకులు అండదండలతో వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. ఇప్పుడు కూడా దౌర్జన్యంగా వాళ్ళు మేము ఎంత చెప్పినా కూడా వినలేదు, వినకుండా ఈ విధంగా దాన్ని ఈ విధంగా వాళ్ళు కంచేస్తున్నారు. దీన్ని మేము ఎలాంటి పరిస్థితి దీన్ని ఆపేదానికి ప్రయత్నిస్తాము. ఎక్కడికైనా మళ్ళీ అవసరమైతే మళ్ళీ కంటెంప్ట్ పోతాం, మళ్ళీ ఇళ్ళ మీద కంటెంప్ట్ చేసేదానికి సిద్ధంగా ఉన్నాము అని ఉన్న విషయం మీకు తెలియజేస్తున్నాను. తదుపరి శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ కడప జిల్లాలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటుందంటూ టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కడప పార్లమెంటరీ పరిధిలోని పార్టీ నేతలతో సమావేశమైన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రొద్దుటూరులో మట్కా, గ్యాంబ్లింగ్, క్రికెట్ పందాలు, ఇసుక మాఫియా వంటి వాటికి అడ్డే లేకుండా పోయిందన్నారు. ఎమ్మెల్యే రాచమల్లు, ఆయన బావమర్ది బంగారెడ్డి చేస్తున్న దోపిడీని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. కడప జిల్లాలో తమ పార్టీకి ఒక్క సీటు రాదని అంటూ అధికార పార్టీకి 2024లో జిల్లాలో ఒక్క సీటు మాత్రమే వస్తుందంటూ ఎద్దేవా చేశారు. కడప పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడిగా మదన లింగారెడ్డి గారిని నియమించడం జరిగింది. అలాగే ప్రొద్దుటూరు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జిగా నన్ను కూడా పోయిన సంవత్సరం మే 8వ తారీఖున నియమించడం జరిగింది. ఆ తర్వాత మేలో లాక్డౌన్ ఉండడం వల్ల తర్వాత ఈ కరోనా వైరస్ వల్ల కొంచెం ఈ గ్రామ కమిటీలు కానీ తర్వాత జిల్లా కమిటీలు కానీ వేయడానికి కొద్దిగా ఆలస్యం జరిగింది. తర్వాత ఇప్పుడు లాక్డౌన్ ఎక్కువ అయిపోయిన తర్వాత ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి కసరత్తు చేసి ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ కడప పార్లమెంటుకు సంబంధించి 6 సభ్యుల్ని చోటు కల్పించడం జరిగింది. అది కూడా అన్ని రకాలుగా ఆలోచన చేసి పార్టీ కోసం కష్టపడే వారిని, ధైర్యంగా పోరాడే శక్తి ఉన్న వాళ్ళను, మంచి తెలివితేటలు ఉండే వాళ్ళని, అన్ని రకాలు అన్ని కులాల వారిని ఈ కమిటీలో చోటు కల్పించడం జరిగింది. మొదటిగా ఎస్పీ మాహుసేన్ అన్న ముస్లిం కమ్యూనిటీకి చెందిన వ్యక్తి, సీనియర్ కవి, మంచి వక్త, మంచి పేపర్ నాలెడ్జ్, సబ్జెక్టు కలిగిన వ్యక్తి, మంచి కవి కావడంతో ఆ రంగం నుంచి ఆయనని కడప జిల్లా పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమించడం జరిగింది. ఆయన కూడా శక్తి వంచన లేకుండా పార్టీ కోసం కష్టపడి గత సంవత్సరంలో నుంచి నాకు కొద్దిగా పరిచయము, ఈ మధ్యకాలంలోనే ఒక 3-4 నెలల కిందటే పరిచయము. కానీ ఆయన ఒక సిన్సియర్ హార్డ్ వర్కర్, మాట మీద కమిట్మెంట్ మీద పనిచేసే విధానాన్ని నచ్చి ఆయనని కడప జిల్లా పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమించడం జరిగింది. ముఖ్యారణ కూడా ఆ కమ్యూనిటీకి చెందిన మా నాయకుడు ముఖ్యారణ కూడా మాహుసేన్నే రికమెండ్ చేయడం జరిగింది. అందువల్ల ఆయనని దీంట్లో నియమించున్నాం. తర్వాత స్థానా విజయభాస్కర్ రెడ్డి అన్న కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమించున్నాం. ఈయన తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి, తెలుగుదేశం పార్టీ అనుభవం నుంచి తెలుగుదేశం పార్టీ కోసం ఆర్నిషలు కష్టపడుతూ పార్టీకి మంచి సేవలు అందించడం జరిగింది. పార్టీలో కష్టకాలంలో అధికారం ఉన్నప్పుడు నాయకుడు, కార్యకర్తలు 100,000 మంది వస్తారు. అధికారం లేనప్పుడు నిలబడేవాడే అసలైన నాయకుడు, అసలైన కార్యకర్త అని మాకు చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ మాకు ఎప్పుడు కూడా అధికారంలో లేనప్పుడు మనకు ఎవరు నిలబడ్డాడో ఆ వ్యక్తినే మన పై తీసుకురావాలనే నినాదంతో చేయడం జరిగింది.
దానికి సామాన్య భాస్కర్ అనంతపురం జిల్లా పోలీసులు నాటుసారా తయారీదారుల ఆట కట్టించారు. పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలోని నల్లమాడ సమీపంలో గల సి రెడ్డిపల్లి అటవీ ప్రాంతాల్లో మెరుపు దాడులు నిర్వహించి 250 లీటర్ల నాటుసారా ఊటను ధ్వంసం చేశారు. దాడుల్లో నల్లమాడ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్ఎన్ రాజు, ఎస్ఐ వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. కడప ఏసీఏ వైఎస్ రాజారెడ్డి స్టేడియంలో క్రికెట్ క్రీడాకారుల ఎంపిక జరగనుంది. ఈ విషయాన్ని వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ ప్రెసిడెంట్ భరతరెడ్డి, కార్యదర్శి సంజయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. సెలెక్టర్లుగా శివప్రసాద్, నాగేంద్ర కుమార్, రాజశేఖర్, శివకుమార్ రాజు, విజయ్ కుమార్ వ్యవహరించనున్నారు.
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని చెన్నై కొత్తపల్లి పరిధిలో జరిగిన భారీ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ప్రధాన సూత్రధారి లారీ డ్రైవర్తో పాటు తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన 5 నిందితులు ఈ దోపిడీకి పాల్పడినట్లు తేలింది. ఈ సంవత్సరం మార్చి నెల 22వ తారీఖు అర్ధరాత్రి పూట నాగ్పూర్ నుండి తమిళనాడు వెళ్తున్న ఒక లారీని చెన్నైకొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ఎస్ గేట్ దగ్గర హైవేపై ఒక ఇన్నోవా వెహికల్లో జీఎస్టీ అధికారులమని చెప్పి వచ్చి లారీని ఆపి లారీని అడ్డగించి లారీలో ఉండే 94 లక్షల రూపాయల నగదు నాగ్పూర్ నుండి ఒక్కల లోడుకు సంబంధించిన రైతులకు పంచాయతీ తీసుకువెళ్తున్న డబ్బును దొంగలించినారు. ఈ కేసు మీద ఇప్పటి వరకు మొత్తం 5 మందిని అరెస్ట్ చేసి 48,50,000 రూపాయలు డబ్బులు రికవర్ చేశాము. 5 మందిని కూడా రిమాండ్ పంపించాము. ఇక ఒక ముద్దాయి తర్వాత వాళ్ళు క్రైమ్కి ఏదైతే ఉపయోగించారు ఇన్నోవా వెహికల్స్ను రికవర్ చేయవలసింది. ఈ సంవత్సరం మార్చి నెల 22వ తారీఖు అర్ధరాత్రి పూట నాగ్పూర్ నుండి తమిళనాడు వెళ్తున్న ఒక లారీని చెన్నైకొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ఎస్ గేట్ దగ్గర హైవేపై ఒక ఇన్నోవా వెహికల్లో జీఎస్టీ అధికారులమని చెప్పి వచ్చి లారీని ఆపి లారీని అడ్డగించి లారీలో ఉండే 94 లక్షల రూపాయల నగదు నాగ్పూర్ నుండి ఒక్కల లోడుకు సంబంధించిన రైతులకు పంచాయతీ తీసుకువెళ్తున్న డబ్బును దొంగలించినారు. ఈ కేసు మీద ఇప్పటి వరకు మొత్తం 5 మందిని అరెస్ట్ చేసి 48,50,000 రూపాయలు డబ్బులు రికవర్ చేశాము. 5 మందిని కూడా రిమాండ్ పంపించాము. ఇక ఒక ముద్దాయి తర్వాత వాళ్ళు క్రైమ్కి ఏదైతే ఉపయోగించారు ఇన్నోవా వెహికల్స్ను రికవర్ చేయవలసింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వెక్కిలేరు వాగులో కొనసాగుతున్న గాలింపు చర్యలు. 3 రోజులైన దొరకని మృతదేహం. కడప జిల్లా అబ్బాపూర్ గ్రామంలో బీజేపీ మండల కార్యవర్గ సమావేశం. జగన్ అధికారంలోకి వచ్చాక అన్యమత ప్రచారం పెరిగిపోయిందని ఆరోపణ. సీఎం జగన్పై కడప ఆటో కార్మికుల ఆగ్రహం. కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో గుంజుకుంటున్నారని ఆరోపణ. 2 వారాల పాటు మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు. ప్రకాశం జిల్లా చిరంజీవి యువత నిర్ణయం. వచ్చే శాసనసభ ఎన్నికల్లో కడప కోట మాదేనన్న టీడీపీ. వైసీపీకి దక్కేది ఒకటేనంటూ ఎద్దేవా. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.